బట్ ఒక ఛానల్ సీఈఓకి సీఎం క్యాంప్ ఆఫీస్లో ఏం పని? అది కూడా సరిగ్గా బాంబ్ బ్లాస్ట్ అయ్యే రోజు. అదే టైంకి. స్ట్రేంజ్ కదా పురుషోత్తం. అంటే బాంబ్ బ్లాస్ట్ లైవ్ ఇద్దాం అనుకున్నాడేమో సార్. లైవ్ ఇద్దామనా, లైవ్లో బ్లాస్ట్ చేద్దామనా? దేశంలో జరిగే ప్రతి న్యూస్ ఫస్ట్ నీకే ఎలా తెలుస్తుందిరా? సీఎం బాంబ్ బ్లాస్ట్, విశ్వ ప్రమాణ స్వీకారం, సీఎం తిరిగి రావడం, ఊహకు కూడా అందని విషయాలు వార్తలుగా అక్కడ డిసైడ్ అయ్యేలోపు ఇక్కడ అనౌన్స్ అవుతున్నాయి. ఎలా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? నువ్వు మీడియానా లేక మాఫియానా? అసలు ఎవడు వీడు? నేనా? ప్రశ్నని. నేను సీన్లోకి వచ్చాక సమాధానాలే ఉంటాయి, ప్రశ్నలు మిగలవు. అవునా? ద గ్రేట్ సిబిఐ ఆఫీసర్ విక్రమ్ సంతోష్ ఇన్వెస్టిగేషన్ చేసి కుక్కలు పట్టుకున్న పర్సు పట్టుకొని నా దగ్గరకు వచ్చారు. భారీ ఊరేగింపు, కన్నీ విని ఎరగని రీతిలో అంతం యాత్ర, 24 గన్ సెల్యూట్, అన్ని గౌరవ లాంఛనాలతో హిందూ ధర్మం ప్రకారం దహనం చేసిన బాడీ అవుట్ సార్. బతికొచ్చిన సీఎం ప్లేస్లో చచ్చింది దేవుడు. జనం ఎవరికోసం ఇచ్చారు? ముందే లాలను పట్టుకోండి సార్. పడిపోయిన పర్సుల్ని, చిరిగిపోయిన చొక్కా ముక్కల్ని కాదు. నీకు కౌంటర్ వేయటం ఎంత ఈజీనో నాకు ఎన్కౌంటర్ చేయడం అంతే క్రేజీ. నీ పెన్ను కంటే నా గన్నుకే బలుపు ఎక్కువ. ట్రై చేయమంటావా? ఈ బొక్కలన్నీ వెతుకుతుంటేనే నువ్వు తగిలావు. విక్రమ్ సార్, ఇదంతా ఎందుకు సార్? మీ స్టైల్లో ఇంట్రాగేట్ చేయండి సార్, చెప్పేస్తాడు. ఏమా గుడ్ బాయ్ కదా, చెప్పాను. నీకు తెలిసింది మొత్తం చెప్పు. మొత్తం చెప్పాలా? ఓకే. మొత్తం చెప్పాలంటే బయట ఒకటి, లోపల ఒకటి తాగి మా ఎండీతో ఫోన్ మాట్లాడుతుంటే బూమ్. రాష్ట్రపతి ప్రధానులు సైతం సంతాపం తెలిపిందెవరికి? భారీ ఊరేగింపుతో, ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ యాత్ర, దహన సంస్కారాలు చేసిన బాడీ ఎవరిది? సిబిఐ ఈ కోణంలోనే ఆలోచిస్తోందా? ఇప్పటి వరకు ఈ విషయాలని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు? అసలు కేసు ఛేదించాలంటే ఇదే కీలక ఆధారం కదా, మరి దీన్నెందుకు పట్టించుకోలేదు? ఎస్ సార్. వాట్స్ హ్యాపెనింగ్? ఏం చేస్తున్నావు? నీకంటే ముందు న్యూస్ వస్తుంది. ఏది న్యూసెన్స్ అవ్వకముందే సాల్వ్ చేయి, అర్థమైందా? ఓకే సార్. ఏంట్రా నాటకాలు ఆడుతున్నావా? ఈ విషయం అప్పుడే న్యూస్కి ఎలా వచ్చింది? మనకు తెలియని విషయం ఈ ప్రపంచంలో ఎవరికీ తెలియదు అనుకోవడం పూర్తిగా అమాయకత్వం, మూర్ఖత్వమా? ఇక నుండి ఈ కేసుకు సంబంధించిన ఏ విషయమైనా బయటికి వచ్చిందనుకో, నిన్ను నీ ఛానల్ని కలిపి మూసేస్తాను. ముందే చచ్చినోటి సంగతి చూడండి సార్. అసలే మీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ కదా. వెళ్ళండి సార్. చచ్చిపోయింది ఎవరు? మొత్తం నేనే చెప్పేస్తే 1వ తారీఖు వచ్చి జీతం తీసుకుంటావా? గురుగారు, ఒక కాఫీ త్వరగా. వెంటనే సార్. ఇదిగోండి సార్. ఏం చేస్తే చెప్తాడు సార్? పురుషోత్తం, వాడు ఏం చేసినా చెప్పడయ్యా. బలంగా దెబ్బతిన్నవాడు దెబ్బలకే కాదు, దేవుడికి కూడా భయపడ్డావు. మహేంద్ర, క్యాంప్ 1, 2 సార్ and 3, 4. ఓకే సార్. సార్ Zoom it. Wait. ఇది కూడా జూమ్ చేయి. This is the one. Come on. షూర్ సార్. ఎవరో వచ్చారు, అది ఎవరని మాత్రం తెలియట్లేదు. బాంబు పెట్టాలంటే ఎవడో ఒక్కడు రావాలి కదా సార్. చేతన్ కూడా కరెక్ట్గా ఇదే క్వశ్చన్ వేశాడంటే ఆన్సర్ కూడా వాడికి తెలిసే ఉంటుంది. వాడు చెప్పేటట్టు ఉన్నాడా సార్?
చెప్పే ఉంటాడు. ఈ ఇన్సిడెంట్కి ముందు వెనుక వాడు టెలికాస్ట్ చేసిన న్యూస్ అంతా ఒకసారి చెక్ చేయి. రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిన్న రాత్రి ఇద్దరు ఖైదీల మధ్య వాగ్వివాదం పెరిగి గొడవకి దారితీయడంతో జరిగిన ఘర్షణలో బాంబుల శివ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. దీనికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. సార్ వీడు చాలా డేంజర్ సార్, అందుకనే డార్క్ రూమ్లో పెట్టాం సార్. సార్ ఓపెన్ చేయొద్దు సార్. ఓపెన్ ద గేట్. సార్ ప్లీజ్ సార్. ఓపెన్ ద గేట్. సార్ ప్లీజ్ సార్. వాడి ఫేస్ ఓపెన్ చేయి. వద్దు సార్, ఇప్పకండి సార్. సార్ ప్లీజ్ సార్. వీడేనా బాంబుల శివ? నా ఫ్యామిలీకి థ్రెట్ ఉంది సార్, నేనేం చేయలేదు సార్. ఓ వీడేనా బాంబుల శివ? బాంబుల శివ జైలర్ ఫోన్ కాల్ ఇస్తారు సార్. హై ప్రొఫైల్ అసాసినేషన్ కేసెస్లో బాంబుల శివ అనే వ్యక్తిని జైల్లో నుండి వదిలేసి పని అయ్యాక మళ్ళీ జైల్లో పెట్టేస్తారు సార్. అదే సీఎం అసాసినేషన్ ప్లాన్ లో జరిగింది. కానీ ఈసారి బ్లాస్ట్ లో శివ చనిపోవడంతో తన్ని జైల్లో రీప్లేస్ చేయడానికి గొడవ జరిగిందని డ్రామా చేశారు సార్. ఆ ముందు రోజు జైలర్ కాల్స్ వెరిఫై చేశారా? ఎమ్మెల్యే మణిబాబు సార్. లెట్స్ గో అండ్ క్యాచ్ హిమ్. డన్ సార్. ఎస్ వీఆర్ చేసింగ్ సార్. మా ముందే వెళ్తున్నాడు. సిటీ అవుట్స్కర్ట్స్ లో ఉన్నాం. ఖచ్చితంగా పట్టుకుంటాం ఆ మణిబాబుని. ఆకస్మిక మరణం. లారీ ఢీ కొట్టడంతో ఆయన ప్రయాణిస్తున్న కారు నుజ్జునుజ్జైంది. మంటలు చెలరేగడంతో బాడీని బయటకు తీయడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అది యాక్సిడెంటా లేక ఏదైనా రాజకీయ కుట్ర ఉందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. పురుషోత్తం సార్ ఆ పొట్ట తగ్గించవచ్చు కదయ్యా. సార్ తగ్గిస్తున్నాను సార్. నేను డైలీ ఐఎమ్ వాకింగ్ 1000 steps. Add 1 more zero to it. సార్ సీఎంకి బాంబు పెట్టించినోడు ఇద్దరు చనిపోయారు సార్. ఈ కేసులో ఇంకా ముందుకెళ్ళడానికి ఏం లేదు సార్. ఈ కేసుని క్లోజ్ చేసేద్దాం సార్. పురుషోత్తం సార్ మణిబాబు సీఎంని ఎందుకు చంపాలనుకున్నాడు? తెలీదు సార్. దానివల్ల అతనికేంటి లాభం? తెలీదు సార్. అతను ఒక్కడే ప్లాన్ చేశాడా లేక ఇంకా ఎవరైనా ఉన్నారంటావా? తెలీదు సార్. ఏమీ తెలియకుండా ఎలా మూసేస్తావయ్యా? సార్ 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 మీకు కాలితే నన్ను బూతులు తిడతారేంటి సార్? బూతులు తిట్టక నీతులు చెప్పడానికి నేనేమన్నా స్వామీజీనా? నిన్నెందుకు పెట్టుకున్నానో తెలుసా? సార్ స్ట్రెస్ రిలీఫ్ కోసం. గెలకకు నన్ను. ఫోన్. హలో. 5 రోజుల్లో కేసు క్లోజ్ చేస్తానన్నావు. ఇవాళకి 4 రోజులు అవుతుంది. ఆ మీడియా వాడు ఎవ్రీ 1 hour కి బ్రేకింగ్ న్యూస్ వేస్తున్నాడు. ఏం చేస్తున్నావు నువ్వు? ఈ రోజు కేసు క్లోజ్ చేయకపోతే ఇది ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. ఎస్ సార్. జస్ట్ గెట్ అవుట్. ఎస్ సార్. హే సిరి. Another high profile case in your pocket. ప్రజాపతి గారు చాలా మంచి వ్యక్తి. ఎంత మంచి వ్యక్తికైనా ఆ స్థానంలో ఉన్నప్పుడు శత్రువులు సహజమే కదా. సిరి. రాజ్భవన్ లో గవర్నర్ ను కలిసిన విశ్వ ప్రజాపతి. ఇంత ఆకస్మికంగా భేటీ దేనికని అంతా చర్చించుకుంటున్నారు. ఇంత అర్జెంటుగా గవర్నర్ గారిని కలవడానికి కారణం? ఏం లేదండి, నాన్నగారి గురించి మాట్లాడదామని వచ్చాను. ఏం మాట్లాడారు? నాన్నగారికి జరిగిన విషయం గురించి, ఏం జరిగిందో కనుక్కుందామని. సిబిఐ ఎంక్వైరీ గురించి. ప్రజాపతి గారి ఆదేశాల మేరకే మీరు ఇక్కడికి వచ్చారా? ఆయన ఎలాంటి ఆదేశాలు ఇవ్వరండి. నేనే సీఎం ప్రమాణ స్వీకారం లేట్ అవుతుందని లోపలైన డిస్కషన్ విని రాబోయే సిచ్యువేషన్ ఊహించి దాని గురించి మాట్లాడదామని వచ్చాను. ఎలాంటి డిస్కషన్స్ విన్నారు? ఎలాంటి సిచ్యువేషన్ ఊహించారు? మీరు ఊహించలేనివి. అందుకని సిబిఐ ఎంక్వైరీ అవ్వకుండానే సీఎం ప్రమాణ స్వీకారం చేయాలంటారా? నేను అలా అనలేదండి. మరి మీరేమంటారు? చాలా రోజుల నుంచి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేరు. దాన్ని అర్థం చేసుకోమంటున్నాను, ఆలోచించమంటున్నాను. థ్యాంక్ యూ. మరో 2 గంటల
గంటల్లో సంచలనం రేపే బ్రేకింగ్ న్యూస్ మీ ముందుకు రాబోతుంది. స్టే ట్యూన్ టు ఎన్ఎన్సీ ఛానల్. హాస్పిటాలిటీ అంత బాగుందా? నేను ఇంత సాఫ్ట్గా హ్యాండిల్ చేయడం ఐ థింక్ ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. థ్యాంక్ యూ. వెల్కమ్. ఈ కేస్ ఇన్వెస్టిగేషన్లో నాకు తెలిసిన బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే నీ లవ్ స్టోరీ. పైకి రఫ్గా ఉన్నా లోపల లవర్ బాయ్ చిందులేస్తున్నాడుగా. ఎవడెవడో ఏదేదో కనిపెడుతుంటే మీరు ఇది కనిపెట్టారా? అయినా ఇందులో కనిపెట్టడానికి ఏముంది సార్? ఆ రోజే చనిపోయేవాళ్ళం, బతికి బయటపడ్డాం. చిన్నప్పటి నుంచి ఒక కన్సర్న్ ఉండేది, పెద్దయ్యాక అది ప్రేమగా మారింది. ప్రతిరోజు చూసే కళ్ళే ఈరోజే మురిసాయే, మురిపెంగా నిన్ను చూసాయే. పగలైన నక్షత్రాలే ముందుండే మెరిసాయే,